నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ సంజయ్ గారు. సంజయ్ గారు, ఈ గెలుపు అనేది జూబ్లీస్ ఉప ఎన్నిక గెలుపు ఎవరికి అంకితం చేస్తారు? జూబ్లీస్ ప్రజలకి అంకితం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి కోరుకున్నారు. రేవంత్ రెడ్డి గారు నాయకత్వం కావాలనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు బలపరిచిన హస్తం గుర్తుకు ఓటేసిరు నవీన్ యాదవ్ తమ్మునికి. నవీన్ యాదవ్ తమ్ముడు ఏంటంటే 2 సార్లు ఓడిపోయినా అక్కడే ఉన్నాడు. ప్రజలను గుండెలో పెట్టుకొని చూసుకున్నాడు. ఒక మాస్ లీడర్, అంటే ఒక భరోసానిచ్చేటోడు లీడర్. ఓడిపోయిన ప్రజలకు భరోసా ఇచ్చేటోడు ఒక లీడర్. రౌడీ అన్నకి ఇవాళ జూబ్లీస్ ప్రజలు ఓటుతోని సమాధానం చెప్పారు. ఇవాళ కేటీ రామారావుది డ్రామారావుది తోక కట్ చేసిర్రు. బామర్దలను మడత పెట్టి అదే ట్రంక్ బాస్ లా పంపించేసిర్రు పార్సల్. బుల్డోజర్ కావాలన్నా హస్తం గుర్తు కావాలన్నా అన్నాడు. బుల్డోజర్ కేటీ రామారావు, రోడ్ రోలర్ కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ ని కథం చేసి పడేసింది. పిల్ల పిత్రి మాటలు మాట్లాడి మీ చెల్లెకు భరోసా లేకుండా భద్రత లేకుండా బయటికి తరిమేసి ఉత్తి చింతక్కకు అన్నగుంటా. అవును, ఎవడా నీ మాటలు నమ్మేది? అందుకే మా రేవంత్ రెడ్డి అన్నది తిడతాడు. అమ్మకి అన్నం పెట్టాడు అంట, చిన్నమ్మకి బంగారు గాజులు చేపించిండు అన్నట్టు. సిగ్గుండాలే. ఇప్పటికైనా మీ బతుకులు ఏందో తెలుసుకోండి. కర్మ సిద్ధాంతం తమ్ముడు. మునుగోడు ఉప ఎన్నికలు నువ్వు కూడా చూసినావు. అప్పుడు పాలిచ్చే బర్రె నిన్ను కావాలా, మీకు గడ్డి తినే దున్నపోతు కావాలన్నా అన్నారు. గడ్డి తినే దున్నపోతు బీఆర్ఎస్ పార్టీ. పామౌజులు పడుకోమన్నది పెరట్లా కట్టేసారు. ఇవాళ పాలిచ్చే ఆవును ప్రజలు దగ్గర తీసుకున్నారు, ఓన్ చేసుకున్నారు. నిజంగా కూడా జూబ్లీహిల్స్ ప్రజల జీవితాలు చాలా హైలో ఉంటాయి అనుకుంటాం. కానీ దుర్భరమైన జీవితం అనుభవించారు వాళ్ళు. డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్గా లేదు, రోడ్లు కరెక్ట్గా లేదు, ఒక్క రేషన్ కార్డు లేదు అక్కడ. మేము వచ్చిన తర్వాత రైమత్ నగర్ డివిజన్లో నేను 2-3 బూత్లకు ఇన్ఛార్జిగా పనిచేసిన. 14,000 రేషన్ కార్డులు ఇచ్చారు. ఇంతకన్నా ఎక్కువ నిదర్శనం ఏం కావాలి? ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజల కర్మ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. చెప్పుతో కొడతాం. జూబ్లీహిల్స్ ప్రజల కర్మ అంటే ఎవడైతే అన్నాడో తోలు తీస్తాం కొడక. ప్రజల తీర్పును గౌరవించినాడు కాలగర్భంలో కలిసిపోతాడు. నార తీసి తొక్కు తీసి నా తాట తీస్తాం. ఇంకొకసారి ఆ మాటలు మాట్లాడితే రౌడీ రాజ్యం స్టార్ట్ అయింది, సెటిల్మెంట్ లో అడ్డాక షురు అయిన పరిస్థితి అన్నట్టు మాట్లాడుతున్నారు. వాడికి అంతకన్నా ఏం వస్తుంది? ఇక అంతకుముందేమో రౌడీ అన్నాడు, ఇప్పుడేమో రౌడీ రాజ్యం అంటున్నారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కల్వకుట్ల చంద్రశేఖరరావు కొడుకు కేటీ రామారావు మించిన పెద్ద రౌడీ ఈ ప్రపంచంలో ఎవరు లేడు. అది అందరికి తెలిసిందే. పీడ ఇరగడైపోయింది బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ నవీన్ తమ్ముడు గూండానా అనేది ఒక్కసారన్నా చూపించలేని అసమర్థులు. ఇల్లు చూపించాలి కదరా ఎదవల్లారా. ఉట్టిని రౌడీ అంటే కాదు కదా. మీరు సమాధానం చూపించాలంటే ఇక్కడ మర్డర్ చేసిండు, ఇక్కడ రేప్ చేసిండు, లేకపోతే ఇంకోటి ఏదో చేసిండు, రౌడీజం చేసిండు, డబ్బులు గుంజుకొచ్చిండు, జనాలను ఏదో చేసిండు అంటే చూపించాలి. గాలి మాటలు మాట్లాడితే గదే చెప్పుతో కొడతారు. ఓకే, ఇప్పుడు మీరు 24,000 మెజారిటీతో గెలిచారు, ఎట్లా అనిపిస్తుంది? ఏంటి? చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజలు వ్యతిరేకిస్తుంది అన్న వాళ్ళకి చెంప పెట్టేది. కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని మరొకసారి నిరూపించారు జూబ్లీహిల్స్ ప్రజలు. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది మీకు 28కి రెఫరెండమా లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలకు రెఫరెండమా అంటే ఏం చెప్తారు? దేనికి రెఫరెండం కాదు తమ్మి, మా అభివృద్ధి దశలో నడుస్తున్నాము. మేము ఎప్పుడు కూడా ఇప్పుడు బలుపు కొవ్వు అనేది బీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టింది. మేము గెలుపు ఓటమి సహజంగా తీసుకుంటాం, 2 ఒకేలాగా తీసుకుంటాం. సో అలాంటప్పుడు మాకు ఒక బాధ్యత పెరిగింది అనుకుంటున్నాం. ఎందుకంటే అభివృద్ధి అక్కడ జరగలేదు. అభివృద్ధిని ఇప్పుడు 300-400 కోట్లు కూడా ఇచ్చారు. ఒకటే రాత్రికి అల్లావుద్ద అద్భుత దీపం అయితే చేయలేము. 3 సంవత్సరాల కాలంలో మినిమం ఫస్ట్ ఏం కావాలనేది అక్కడ ఫుల్ క్లారిటీ నవీన్ తమ్మునికి ఉంది. ఎందుకంటే ఏ ఓటర్ నాడి ఏందనేది అబ్బాయికి తెలుసు. చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం అనేది ప్రజలకు వాళ్ళు ఎవరి ఇంటికి వచ్చిన 10 మందికి అన్నం పెట్టేటోళ్ళు. ఆ కుటుంబాన్ని ఓన్ చేసుకున్నారు. ఆ కుటుంబం రుణం అనేది జూబ్లీహిల్స్ ప్రజలు కూడా రుణం తీర్చుకున్నారు. ఇక ఆ బాధ్యతను రేవంత్ అన్న సమక్షంలో తప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత మాది. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెనగాని దయాకర్ గారు. ముఖ్యంగా మాకు శుభాకాంక్షలు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలిచినందుకు దాదాపుగా 24,000 ఓటుతో గెలిచారు కాబట్టి ఏం చెప్తారు సార్? ఇది ప్రజా తీర్పు, కాంగ్రెస్ ప్రజాపాలనకు ఇచ్చినటువంటి తీర్పుగా, ఇది జూబ్లీహిల్స్ ప్రజల అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి తీర్పుగా మనం భావించాలి.
దాదాపు 10 ఏళ్లుగా తెలంగాణలో అభివృద్ధి కుంటబడి అవినీతిమయమై ప్రజల్ని దోచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక చెంప చెల్లుమనేలా అనిపించి ఇవాళ రేవంత్ రెడ్డి పాలనకు ప్రజాపాలనకు అభ్యర్థి యువకుడు నవీన్ యాదవ్కి ఇచ్చినటువంటి ప్రజా తీర్పుగా మనం భావించాలి. వచ్చే 2029లో కూడా తెలంగాణలో ఇదే ఫలితాలు పునరావృతం కాబోతా ఉన్నాయి. మరో 10 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండవుతుంది అనడానికి ఈ ఎన్నికలు కావచ్చు, ఈ మెజార్టీ కావచ్చు, ఇది నిదర్శనంగా మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. దేనికి రిఫరెండం అంటారు? రేపు మీకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, వీటికి రిఫరెండం అనుకోవచ్చా? అన్ని ఎన్నికల్లో రాబోయే జిహెచ్ఎంసీ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, అన్ని ఎన్నికల్లో ఏ ఫలితాలు పునరావృతం కాబోతున్నాయి. భవిష్యత్తులో తెలంగాణలో మరొక 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది, ఉండబోతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి 20 నెలలుగా సంక్షేమం, రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఈ సంక్షేమానికి పెద్దపీట వేసి తెలంగాణలో దేశం ప్రపంచానికే ఒక దిక్సూచిలాగా ప్రపంచం తెలంగాణ వైపు చూసేలాగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన, ప్రజాపాలన నడుస్తుంది. కాబట్టి ప్రజలు ఇవాళ అభివృద్ధిగా ప్రజలు ఇలా ఇచ్చినటువంటి తీర్పుని మరింత ఉత్సాహంతో, మరింత విశ్వాసంతో మేము ముందుకెళ్ళడానికి ఒక పెద్ద బాధ్యతగా మేము భావిస్తా ఉన్నాం. ఇక రౌడీ రాజ్యం షురూ అయింది, అదేవిధంగా సెటిల్మెంట్లకు అడ్డగా మారింది అన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ రౌడీ రాజ్యం, గుండా రాజ్యం, రౌడీ గుండా అని రకరకాల మాట్లాడడానికి జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి చెంప చెల్లిమనిపించారు. బుల్డోజర్ అని, రౌడీ అని స్క్రీన్లు పెట్టి పెద్ద పెద్ద హైడ్రామా చేసినా కూడా ప్రజలు నమ్మలేదు. చెయ్యి గుర్తు కోటేశ్వరు, అభివృద్ధి కోటేశ్వరు, నిజాయితీ కోటేశ్వరు, ధర్మాన్ని కోటేశ్వరు, ప్రజాస్వామ్యానికి పట్టం కట్టిర్రు, అభివృద్ధికి పట్టం కట్టిర్రు. గతంలో ఉప ఎన్నికల్లో మనం చూసినాం తెలంగాణలో హుజూరాబాద్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, నాగార్జున సాగర్ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజా దుర్వినియోగం చేసి ఇవాళ మొత్తం ప్రజాస్వామ్య హక్కుని కాలరాసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో చెంపు చెల్లుమని ఎలా ఇచ్చేశారు. జూబ్లీహిల్స్ లో మేము న్యాయబద్ధంగా గెలిచినాం, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినాం. ఎక్కడ కూడా ప్రజా దుర్వినియోగం లేకుండా ప్రజల మద్దతుతో గెలిచినటువంటి ఎన్నిక ఇది. అందుకని ప్రజలు మాకు అఖండ విజయాన్ని, భారీ విజయాన్ని మాకు కోసం కట్టబెట్టారు. అవన్నీ అభూతాలండి. మనము ఎక్కడో తలుపుల దగ్గర పెట్టి లేకపోతే మనము చీకట్లో ఓట్లేయలేదు. ఇవాళ సోషల్ మీడియా ఉంది, ఎన్నికల కమిషన్ ఉంది, పోలీస్ యంత్రాంగం ఉంది. ఎక్కడ దాగుడు మూతలు కాదు ఎన్నికలు అనేది. హైదరాబాద్ నడిబొడ్డున ఉంది జూబ్లీహిల్స్ అనేది. కాబట్టి ఈ అభూత కల్పనలు, అసత్యాలను ప్రజలు నమ్మలేదు, భవిష్యత్తులో కూడా నమ్మరు. ఓకే, సో జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు చివరిగా? ఇది జూబ్లీహిల్స్ ప్రజలు గొప్ప తీర్పుని, మంచి అభ్యర్థిని, ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. భవిష్యత్తులో ఈ రానున్నటువంటి 3 ఏళ్లలో జూబ్లీహిల్స్ యొక్క ఇన్నేళ్ల నుంచి కుంటబడినటువంటి అభివృద్ధి, జూబ్లీహిల్స్ ఉన్నటువంటి దశ దిశ మారబోతా ఉంది. అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు కావచ్చు, ఇవాళ డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, లేకపోతే రోడ్ల సమస్య కావచ్చు, నీటి వసతి కావచ్చు, ఇంకా ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం కాబోతా ఉన్నాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.